Hi children, today we are going to learn the lesson Never Never Nest. The title is The Never Never Nest. సో టైటిల్ చూస్తే మనకు రెండు ద డబుల్ నెగిటివ్ వర్డ్స్ కనిపిస్తుంటాయి. దట్ ఈస్ నెవర్ అండ్ అనదర్ నెవర్. సో ఏదైనా ఒక విషయాన్ని ప్రెస్ చేసి చెప్పడానికి లేదా ఒత్తిడి చేసి చెప్పడానికి ఎంపాసిస్ చేసి చెప్పడానికి వీ కెన్ యూజ్ ద డబుల్ నెగిటివ్ వర్డ్స్. అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు అచీవ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రియలైజింగ్ యువర్ డ్రీమ్స్. నీవు సాధించలేవు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పడానికి, దీన్ని ఎంపాసిస్ చేసి చెప్పడానికి ఈ డబుల్ రిపీటెడ్ నెగిటివ్ పదాలను జనరల్గా యూజ్ చేస్తుంటాం. సో టైటిల్ విషయానికి వస్తే ద నెవర్ నెవర్ నెస్ట్. నెస్ట్ ఇట్స్ ఏ షెల్టర్ ఆఫ్ బర్డ్. ఒక పక్షి యొక్క షెల్టర్గా మనం యూజ్ చేస్తుంటాం. అంటే పక్షి కట్టుకునేటువంటి గూడు, ఇట్ ఇస్ ద నెస్ట్. నెవర్ నెస్ట్, దట్ మీన్స్ లేదు. అంటే నెస్ట్ అనేది లేదు ఒక అర్థంలో చూసుకుంటే. అట్లే నెవర్ నెవర్ నెస్ట్ అంటే గూడు లేదు అనేది లేదు. దట్ మీన్స్ గూడు ఉన్నట్టే, ఇల్లు ఉన్నట్టే, బట్ ఇట్స్ నాట్ అవర్ ఓన్. అది మన సొంతం కాదు. ఇల్లు ఉన్నట్టే కానీ లేని కిందే లెక్క. మనం అందులో నివసించినట్టే, బట్ అది మనది కానట్టు లెక్క. సో దట్ ఈస్ ద ఓవరాల్ మీనింగ్ ఆఫ్ ద నెవర్ నెవర్ నెస్ట్. ఇల్లు ఉన్నది అని పేరే తప్ప ఇట్స్ నాట్స్ అవర్ ఓన్. అంటే ఇట్ బిలాంగ్స్ టు సంబడి. అది ఎవరికో ఒకరికి చెంది ఉంటుంది. అది కారణం ఏమిటి అనేది వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ లెసన్. ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ ప్లే, ఇట్స్ ఏ కామిక్ ప్లే ఒక రకంగా. యాక్చువల్లీ సో హియర్ ద 4 క్యారెక్టర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ ప్లే. ఈ ప్లేలో మనకు 4 రకాలైనటువంటి క్యారెక్టర్స్ కనబడతాయి. దట్ ఈజ్ జాక్ ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ దట్ హౌస్ అండ్ ఏ మేల్ క్యారెక్టర్. And Jill, she was the wife of Jock. And another character is Auntie John. So she was the relative of Jock and Jill. And one more character is the nurse. ఈ 4 క్యారెక్టర్స్తో మనకి నాటిక లేదా ప్లే నడుస్తూ ఉంటుంది. సో దిస్ ప్లే ఈజ్ వెరీ రిలవెంట్ టు అవర్ మోడర్న్ లైఫ్. మన మోడర్న్ లైఫ్కి ఇది చాలా రిలవెంట్గా కనబడుతుంటుంది. ఎందుకంటే నవ్ డేస్ ద పీపుల్ సో హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ మోడర్న్ సొసైటీ, దే యూజ్ టు బై ఆల్ ద థింగ్స్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ విచ్ ఎవర్ దే నీడ్. వాళ్ళకు కావలసినటువంటి వస్తువులన్నింటిని కూడా ఈ మధ్య ఈ మోడర్న్ సొసైటీలో ప్రతి వస్తువును ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొనుగోలు చేస్తుంటారు. సో ఇది మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా, ఇది లాభమా నష్టమా అనేది మనం ఈ ప్లేలో రైటర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా అంటాడు. సో ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జాక్ అండ్ జిల్, ఈ ఇద్దరి క్యారెక్టర్లో మనకు సో విచ్ ఈస్ ద బెస్ట్ వే, డైరెక్ట్గా క్యాష్ పే డౌన్ చేసి కొనడం బెటరా లేదా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొనడం బెటరా అనేటువంటిది సో కంక్లూజన్లో మనకు తెలిసిపోతుంటుంది. సో ఈ ప్లే విషయానికి వస్తే యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే జాక్ అండ్ జిల్ ద యంగ్ కపుల్, సో దే బాట్ ఏ న్యూ హౌస్, న్యూ విల్లా ఎట్ హాంప్స్టీడ్ అనేటువంటి పట్టణంలో ఒక విల్లా కొనుక్కుంటారు. విల్లా మీన్ ఇట్ ఈస్ ఏ స్మాల్ హౌస్, సో స్మాల్ హౌస్ స్టాండింగ్ ఇన్ ఇట్స్ ఓన్ గార్డెన్. అంటే చుట్టూ గార్డెన్ ఉంటుంది, మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ విల్లా. సో దే హ్యావ్ ఏ విల్లా, వాళ్ళకు ఒక విల్లా ఉంటుంది న్యూ హాంప్స్టీడ్ నగరంలో. సో ఆ విల్లాలో ఉన్నటువంటి ఈ న్యూ దంపతులకి రిలేటివ్ అయినటువంటి ఆంటీ జాన్ అనేటువంటి ఆవిడ, సో షీ విజిటెడ్ దేర్ హౌస్, ఇంటిని చూడడానికి వచ్చేస్తుంది. సో బికాస్ దే ఆర్ ద యంగర్ పీపుల్ అండ్ యంగ్ కపుల్, సో మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సో ఆంటీ జాన్ విజిట్ చేస్తుంటుంది ఈ ఇంటిని. జనరల్గా
ఒక రిలేటివ్ వచ్చిన తర్వాత బికాస్ ఇట్ ఈస్ ఎ న్యూ హౌస్ కాబట్టి కొత్తగా వచ్చింది ఆంటీ జాన్ కాబట్టి జాక్ అండ్ జిల్ ఏం చేస్తారంటే షోయింగ్ ఎంటైర్ దేర్ హౌస్ అంటే ఇంటిని మొత్తం చూపిస్తుంటారు. జనరల్‌గా మనం కూడా ఒక కొత్త ఇంటికో, కొత్త వస్తువును మనం కొనుక్కున్నప్పుడు మనకు కావలసిన వాళ్ళు మన మిత్రులు వచ్చినప్పుడు ఇగో ఈ వస్తువును నేను కొన్నాను. సో, దిస్ ఈస్ ద న్యూ థింగ్ ఐ హావ్ బాట్ రీసెంట్‌లీ. యూ కమ్ అండ్ సీ అని చెప్పేసి జనరల్‌గా మనం వాళ్ళని తీసుకెళ్ళి చూపెడుతుంటాం. సో, ఇదెలా ఉంది? అలా ఎలా ఉంది? నేను కొనడం బెటరా? కాదా? అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకు చెప్తూ ఇలా కొన్నాను, అలా కొన్నాను అని చెప్పేసి వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుంటాం. నేను మంచి పని చేశానా? లేదా? ఇది బాగుందా? లేదా? అన్నట్టుగా వాళ్ళని మనం అడ్వైస్ తీసుకుంటూ ఉంటాం. సో, ఇన్ ద సేమ్ వే ఈ జాక్ అండ్ జిల్ కూడా తన ఇంటికొచ్చినటువంటి ఆంటీ జాన్‌ని ఇల్లంతా ఒకసారి చూపిస్తూ చివరికి దే కమ్ టు ద వరండా ఆర్ దే కమ్ టు ద లాంజ్. లాంజ్ దగ్గరకొస్తారు. లాంజ్ మీన్ ఇట్స్ నథింగ్ బట్ వాట్ వి కాల్ సో లాంజ్ మీన్ ఎ లివింగ్ రూమ్, స్టేయింగ్ రూమ్, రెస్ట్ రూమ్. మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ హాల్. సో, అన్ని రూమ్స్ అన్నింటి కూడా ఇట్ ఈస్ ద కిచెన్, ఇట్ ఈస్ ద బెడ్‌రూమ్, ఇట్ ఈస్ సో అండ్ సో అని ఎవ్రి కార్నర్ అంతా కూడా ఆమెకు ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆమెకు పరిచయం చేస్తూ, చూపిస్తూ చివరికి వీళ్ళు ఈ లాంజ్ దగ్గరకొస్తారు. లివింగ్ రూమ్ దగ్గరకొస్తారు. దట్ మీన్స్ ఈ మనం ఏమంటాం ఈ యొక్క వెయిటింగ్ రూమ్‌లోకొస్తారు. సో, అక్కడికొచ్చి ఆ రెస్ట్ రూమ్‌లోకొచ్చి అక్కడ కూర్చుంటారు. హాల్‌లో అక్కడ కూర్చోలేదు. అక్కడ నిలబడతారు. సో, నిలబడ్డ తర్వాత అక్కడి నుంచి అవర్ ప్లే స్టార్ట్. ఇప్పుడు మన ప్లే స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్. అంటే ఆమె రావడం, ఇల్లంతా వీళ్ళు చూపించడం, చూపిస్తూ చివరికి ఈ యొక్క హ్మ్, లాంజ్ దగ్గరికి రావడం, లేదా లివింగ్ రూమ్ దగ్గరికి, హాల్ దగ్గరికి రావడం. ఆ హాల్‌ను చూసినటువంటి ఆంటీ జాన్ ఇప్పుడు అంటుందనమాట. అంటే అవర్ ప్లే స్టార్ట్స్ నౌ. జిల్ అక్కడికొచ్చేసారు. ఆ లాంజ్‌కొచ్చేసారు. ఆ లివింగ్ రూమ్‌లోకొచ్చేసారు. లేదా హాల్‌లోకొచ్చేసారు. వచ్చేసిన తర్వాత జిల్ వైఫ్ ఆఫ్ జాక్ అంటుంది. ఆంటీ జాన్ ఇట్స్ అవర్ హోమ్. సో, ఇట్ ఈస్ ద లాంజ్ అని చెప్పేది. ఆంటీ ఇది మా ఇల్లు. సో, ఇట్ ఈస్ ద లాంజ్. ఇట్ ఈస్ ద స్టేయింగ్ రూమ్ ఆర్ ఇట్ ఈస్ ద లివింగ్ రూమ్ అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ ఏరియాను ఆమెకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే దెన్ ఆంటీ జాన్ రిప్లైడ్. అప్పుడు ఆంటీ జాన్ రిప్లై చేసినట్టు ఏమనంటే చార్మింగ్. ఇట్స్ చార్మింగ్. యెస్. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. రియల్లీ ఇట్ ఇస్ వార్మ్ అండ్ కంఫర్టబుల్. ఇట్స్ చార్మింగ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సచ్ ఏ కాసీ లిటిల్ రూమ్ అండ్ సచ్ ఏ ప్రెట్టి ఫర్నిచర్. వాహ్! ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో వెరీ ప్రెట్టి అండ్ వెరీ బ్యూటిఫుల్ హౌసెస్. చాలా అందంగా ఉంది. చాలా బాగుంది. అండ్ యూ సీ ఏ సచ్ ఏ ప్రెట్టి ఫర్నిచర్, వాల్యుయబుల్ ఫర్నిచర్ ఈస్ దేర్. వాల్యుయబుల్ ఫర్నిచర్ కనబడుతుంది. ఇల్లు చూస్తే బాగుంటుంది. ఎవ్రీ రూమ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద సో మెనీ థింగ్స్ వర్ దేర్ ఇన్ యువర్ హౌస్. అవునా? అండ్ యూ అరేంజ్డ్ దెమ్ ఇన్ ఆర్డర్లీ, ఇన్ ఏ సిస్టమేటిక్ వే. ప్రతి వస్తువు కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. బాగా సర్దేశారు. కాబట్టి మీ ఇల్లు చాలా బాగుంది. ఇక లాంజ్ చూస్తావా? రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బికాస్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫర్నిచర్ ఈస్ దేర్. రియల్లీ ఇట్స్ వెరీ వాల్యుయబుల్, ఎసెన్షియల్ ఫర్నిచర్. ఇట్స్ కాన్సిస్ట్ ఆఫ్ టేబుల్స్, ఇట్స్ కాన్సిస్ట్ ఆఫ్ చైర్స్ అండ్ సోఫాస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని ఆంటీ జాన్ వాళ్ళను మెచ్చుకుంటూ చాలా బాగుందయ్యా మీ ఇల్లు. ఏ రూమ్ చూసినా చాలా నీట్‌గా కనిపిస్తున్నది. ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఒక ఆర్డర్‌లీగా ఒక సిస్టమేటిక్ వేలో అన్ని సర్దుబాటు చేశారు. కాబట్టి రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి వాళ్ళను మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే దెన్ జాక్ సేస్. అప్పుడు జాక్ అంటున్నాడు భర్త. జిల్ యొక్క భర్త లేదా ఆ మేల్ క్యారెక్టర్ అయినటువంటి జాక్ ఏమంటాడంటే, ఆంటీ వి లైక్ ఇట్. యూ నో హ్యాండీ ప్లేస్ టు సిట్ ఇన్ అండ్ లిజన్ టు ద రేడియోగ్రామ్. ఆంటీ దట్స్ వై వి లైక్ ఇట్, వి లవ్ ఇట్. అందుకే ఆంటీ చాలా బాగుంది కాబట్టి వి లైక్ అవర్ హోమ్. యు సీ ఆంటీ జాన్, దెర్ ఈస్ ఎ హ్యాండీ స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్, ఎనఫ్ స్పేస్ టు సిట్ ఇన్ అండ్ లిజన్ టు ద రేడియోగ్రామ్.
While we sit here, Auntie John, we can listen the radiogram because there is a lot of space. There is enough space to sit in and listen the radiogram. అందుకే ఆంటీ మాకు ఈ రూమ్ అన్నా మాకు ఈ ఇల్లు అన్నా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? కావలసినంత స్పేస్ ఉంది. హ్యాండీ స్పేస్ ఈజ్ దేర్. మంచి స్పేస్ ఉంది. కూర్చోవచ్చు, మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం లిజనింగ్ ద రేడియోగ్రామ్. రేడియోగ్రామ్ ఇంటూ హాయిగా కూర్చోవచ్చు ఆంటీ. అందుకే మాకెక్కువ ఇష్టం ఈ ఇల్లన్నా, ఈ యొక్క లాంజ్ అన్నా అని చెప్పేసి జాక్ ఆంటీ జాన్‌కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, దెన్ ఆంటీ జాన్ సేస్, అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, ఓహ్! హ్యావ్ యూ గాట్ ఏ రేడియోగ్రామ్ యాస్ వెల్ యాస్ ఏ కార్, ఏ పియానో? ఇట్స్ వెరీ నైస్. జాక్ అండ్ జిల్, రియల్లీ ఇట్ ఇస్ వెరీ నైస్. ఓహ్! హ్యావ్ యూ గాట్ రేడియోగ్రామ్ ఆల్సో? మీకు రేడియోగ్రామ్ కూడా ఉందా? అండ్ దెర్ ఈజ్ ఏ కార్ అండ్ దెర్ ఈజ్ ఏ పియానో అండ్ రేడియోగ్రామ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రియల్ ఇట్స్ ఫైన్. రేడియోగ్రామ్ ఉందా మీకు జాక్? రేడియోగ్రామ్ ఉంది, కార్ ఉంది, పియానో ఉంది, అవునా? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హోమ్. రియల్లీ ఇట్స్ వెరీ నైస్. చాలా నైస్ జాక్ అంటూ పాపం వాళ్ళను మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది ఆంటీ జాన్. అప్పుడు జిల్ ఆమె అంటుంది, అండ్ ఇట్స్ సో నైస్ ఫర్ మీ వెన్ జాక్స్ అవే ఎట్ బిజినెస్. ఐ ఈవెన్ మేక్ హిమ్ మూవ్ ఇట్ ఇన్ టు ద కిచెన్ సో దట్ ఐ కెన్ లిజన్ టు వైల్ ఐ కుక్. జిల్ జాక్ యొక్క భార్య అంటుంది, ఆంటీ దట్స్ వై వి లవ్ ఇట్. ఇట్స్ సో నైస్ ఫర్ అస్. అది మాకు చాలా ఇష్టం ఆంటీ. సో వెన్ జాక్ హ్యాస్ వెంట్ ఆన్ హిస్ బిజినెస్ అవుట్ సైడ్, జాక్ తన పని మీద బయటికి వెళ్ళినప్పుడు, సో వైల్ ఐ వాజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్, కిచెన్లో నేను వంట వండుతూ ఉన్నప్పుడు, ఐ మూవ్ ద రేడియోగ్రామ్ ఇన్ టు ద కిచెన్. నేను ఆ కిచెన్లోకి ఈ రేడియోగ్రామ్ని తీసుకొని వెళ్ళి లిజనింగ్ ద ప్రోగ్రామ్స్ టెలికాస్టెడ్ ఫ్రమ్ ది రేడియోగ్రామ్, సో ఐ కుక్. ఆంటీ, ఈయన ఎప్పుడైనా బయటికి పని మీద వెళ్ళినప్పుడు, జాక్ తన బిజినెస్ మీద లేదా తన ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో, నేను రేడియోగ్రామ్ని బికాస్ ఇట్ ఈస్ ఎ మూవేబుల్ కాబట్టి, పోర్టేబుల్ కాబట్టి, నేను ఆ కిచెన్లోకి తీసుకెళ్ళి వైల్ లిజనింగ్ ద ప్రోగ్రామ్స్, లిజనింగ్ ద రేడియోగ్రామ్ ఆర్ రేడియో, ఐ కెన్ కుక్ ఆంటీ. నేను వండుతాను ఆంటీ, వంట చేస్తాను ఆంటీ. నిజంగా ఆంటీ చాలా బాగా అనిపిస్తుంది. రేడియోగ్రామ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను వంట వండుతున్నప్పుడు ఆ వంటింట్లోకి తీసుకొని వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ వింటూ, నాకు నచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వింటూ, సో నేను కుక్ చేస్తాను ఆంటీ అని చెప్పేసి తను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, దెన్ జాక్ అంటాడు, అంటే అప్పటి వరకు ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ హాల్లోకి వచ్చారు కదా, ఆ హాల్లో నిలబడి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అటు ఇటు చూస్తున్నది ఆంటీ జాన్, నిజంగా చాలా బాగుంది, ఈ ప్రెట్టి ఫర్నిచర్ ఉంది, ఇవన్నీ చాలా బాగున్నాయి అంటూ అటు ఇటు చూస్తూ వీళ్ళంతా డిస్కస్ చేస్తున్న సందర్భంలో అప్పుడు జాక్ అంటాడు, ఆంటీ సిట్ డౌన్ ఆంటీ జాన్, యూ మస్ట్ బి టైర్డ్ అండ్ వీ హ్యావ్ షోన్ యూ ఎవ్రీథింగ్ నౌ. ఆంటీ జాన్ ప్లీజ్ సిట్ డౌన్, టేక్ యువర్ సీట్. ఎందుకంటే ఆల్రెడీ యూ మస్ట్ బి టైర్డ్ బికాస్ వీ హ్యావ్ షోన్ యూ ఎవ్రీథింగ్ నౌ. ఆంటీ ఇంతసేపు ఇల్లంతా తిరిగి మొత్తం చూశారు కాబట్టి ఆంటీ జాన్ కాసేపు రెస్ట్ తీసుకోండి, ప్లీజ్ సిట్ డౌన్, ఒకసారి కూర్చోండి ఆంటీ జాన్. ఎందుకంటే పాపం యూ సీమ్స్ టు బి టైర్డ్, ఎందుకంటే మీరు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు, ఎందుకంటే రూమ్ అంతా తిరిగి వచ్చారు కదా. కాబట్టి ఆంటీ జాన్ యూ సిట్ డౌన్ ప్లీజ్ అని చెప్పేసి హీ రిక్వెస్టెడ్ ఆంటీ జాన్ టు సిట్. అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ మై డియర్స్, the furniture and the car and the piano and the refrigerator and the radio. What is it? It's wonderful, really wonderful. While she was sitting in the చైర్లో కూర్చుంటూ చెప్తుంటుందన్నమాట. ఏమనంటే, ఐ థింక్ జాక్ అండ్ జిల్ ఇట్స్ వండర్ఫుల్, రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్, చాలా అద్భుతం, చాలా బాగుంది, ఏం అనాలో నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది మీ ఇల్లు, మీ సిస్టమ్ కూడా అంత బాగుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ఫర్నిచర్, బ్యూటిఫుల్ ఫర్నిచర్, కాస్ట్లీ ఫర్నిచర్, అండ్ యూ హ్యావ్ ఎ కార్,
యూ హ్యావ్ ద పియానో, యూ హ్యావ్ ద రిఫ్రిజిరేటర్ అండ్ యూ హ్యావ్ ద రేడియో. వాట్ ఎవర్ దిస్ దేర్. ఏమనుకుంటున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హోమ్. ప్రతి వస్తువు ఉంది. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. చాలా వండర్ఫుల్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆనందంతో ఈ ఆంటీ జాన్ మాట్లాడుతూ ఉంటుంది. దెన్ జాక్ రిప్లైడ్, అండ్ వి ఓ ఇట్ ఆల్ టు యూ ఆంటీ జాన్ అన్నాడంతే. అయితే జనరల్గా మనకి ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనం చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ మనకు సహకరించిన వాళ్ళు, ఆ పని పూర్తి కావడానికి మనకు సహకరించిన వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు వచ్చి మనల్ని మెచ్చుకుంటూ సో బాగుంది అని అనుకున్నప్పుడు మాట వరుసకి జనరల్గా ఒక మాట అంటుంటాం. అయ్యి ఏమున్నదండి, మీరు ఇది చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారంటే, అదేంటి సార్ అది మీరిచ్చిన సలహా, బికాస్ యూ గివెన్ మీ ఏ అడ్వైస్, ఆ అడ్వైస్ ప్రకారం నేను చేశాను, ఇదంతా మీ దయ, ఇదంతా మీకు కృతజ్ఞుణ్ణి. ఐ ఆల్వేస్ బీన్ ఓవ్ టు యూ బికాస్ యూ గివ్ మీ దిస్ టైప్ ఆఫ్ అడ్వైస్. ఈ రకమైనటువంటి అడ్వైస్ మీరు ఇచ్చారు కాబట్టే నేను ఫాలో అయ్యాను కాబట్టి ఇది చేయగలిగాను సార్. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఐ ఆల్వేస్ బీన్ ఓవ్ టు యూ, ఐ ఆల్వేస్ బీన్ ఇండెప్టెడ్ టు యూ అని జనరల్గా మనం మాట వరుసకు అంటుంటాం. మీ కృతజ్ఞులం, మీరు చేయబట్టి మేము ఇట్లా అయినాం అనేటువంటి మాట జనరల్గా మనం అంటుంటాం. అట్లే జాక్ కూడా అన్నాడు. ఆంటీ జాన్ మెచ్చుకుంటూ ఉంటే, ఇట్స్ రియల్లీ సో వండర్ఫుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హోమ్, కాస్ట్లీ ఫర్నిచర్ ఈజ్ దేర్, కాస్ట్లీ థింగ్స్ ఆర్ దేర్, రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వండర్ఫుల్ అని చెప్పేసి అంటూ ఉంటే ఆ ఆనందంతో జాక్, ఐ ఆల్వేస్ బీన్ ఓవ్స్ టు యూ బికాస్ ఆఫ్ యూ ఆంటీ జాన్, సో వీ డిడ్ ఇట్ అన్నాడు. ఆంటీ జాన్, మీ మూలంగా మీకు రుణపడే ఉంటాం, సో ఇదంతా మీ దయ అని ఎప్పుడైతే అన్నాడో, అదే మనమైతే ఏమంటాం, ఎవరైనా మనం సహకరిస్తే లేదా మనం అడ్వైజ్ చేస్తే, మనం వాళ్ళకు సహకరిస్తే వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తున్న సందర్భంలో ఇదంతా మీకు రుణపడే ఉంటాం, మీ మూలంగానే మేము ఇలా బాగుపడ్డామనంటే, ఈ పని చేశామనంటే, నాదే ముందు లేవయ్యా, సో నేనేదో మీకు సలహా ఇచ్చాను కానీ ఇదంతా మీ కష్టమే కదా అని జనరల్గా మనం అంటూ ఉంటాం. బట్ ఆంటీ జాన్ ఏముందో తెలుసా? ఎప్పుడైతే జాక్ వచ్చేసి ఇదంతా మీ దయ, ఇదంతా మీ మూలంగానే మేము ఈ ఇల్లు కొనగలిగాం, ఈ స్థితికి రాగలిగాం అని చెప్పేసి జాక్ అనడంతో ఆంటీ జాన్ అంటుంది, ఎస్ జాక్, దట్స్ వై వాట్ వర్రీయింగ్ మీ అన్నది. అందుకే జాక్, దట్స్ వై ఐ యామ్ వర్రీయింగ్ మీ, ఇట్స్ వర్రీయింగ్ మీ, దట్స్ వై ఐ యామ్ వర్రీయింగ్ అన్నది. అందుకే నాకు బాధ అనిపిస్తుంది అంటామా మనం? ఏదైనా ఇదంతా మీ దయ అంటే, అందుకే నా దయ కాబట్టి నేను బాధపడుతున్నా అని అంటామా? నెవర్ వి సే. మనం అలా అనలేం. బట్ షీ సేడ్ అన్నది. దట్స్ వై జాక్ వర్రీయింగ్ మీ, దట్స్ వర్రీయింగ్ మీ. అందుకే నాకు అది బాధగా అనిపిస్తున్నది అని చెప్పేసింది. అనగానే జాక్ పాపం షాక్ గురయ్యి, ఏదో మాట వరుసకి అంటే ఈమె ఇలా అంటుంది ఏమి అని చెప్పేసి, సో ఆయన ఒక రకమైనటువంటి ఒక షాక్లోకి వెళ్ళి, దెన్ హీ రిప్లైడ్, ఆంటీ జాన్ వర్రీయింగ్ యూ, ఆంటీ జాన్ వై ఆర్ యూ వర్రీ, ఎందుకు వర్రీ అవుతున్నారు, దేనికి బాధ అనిపిస్తున్నది ఆంటీ జాన్ అని చెప్పగానే, దెన్ ఆంటీ జాన్ రిప్లైడ్, ఏమంటుందో తెలుసా? ఎస్ ఎస్ ఐ యామ్ వర్రీయింగ్ బికాస్, కారణం ఏమిటంటే, ద చెక్ ఐ గేవ్ యూ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ మ్యారేజ్, ఐ గేవ్ యూ ఏ చెక్ ఫర్ వెడ్డింగ్ ప్రజెంట్. నీకు గుర్తుందా జాక్? ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ మ్యారేజ్ ఐ గేవ్ యూ ఏ చెక్ యాజ్ ఏ వెడ్డింగ్ ప్రజెంట్. మీకు ఒక వెడ్డింగ్ ప్రజెంట్గా, ఒక గిఫ్ట్గా, మన భాషలో చెప్పుకోవాలంటే కట్నంగా మీకు ఒక చెక్కు రాసిచ్చాను. ఐ థింక్, సో మై ఒపీనియన్, వెన్ ఐ వాజ్ రైటింగ్ ద చెక్, ఐ వాంటెడ్ టు గిఫ్ట్ యూ, ఐ వాంటెడ్ టు ప్రజెంట్ యూ 200 pounds. నేను మీకు అప్పుడు 200 pounds ఇవ్వాలని అనుకున్నాను. సో మై గిఫ్ట్, అది నా గిఫ్ట్, వెడ్డింగ్ గిఫ్ట్గా ఒక చెక్ మీకు ఇస్తున్నాను. ఆ చెక్ మీద 200 రాసి 200 pounds మీకు గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను. బట్ నౌ ఐ హ్యావ్ ఏ డౌట్ మిస్టర్ జాక్. ఏమిటో తెలుసా?
సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద 200 పౌండ్స్ ఆన్ ద చెక్, 200 పౌండ్స్ రాయడానికి బదులుగా డిడ్ ఐ రైట్ 2000 బై మిస్టేక్? నేను ఆ చెక్ మీద 200 పౌండ్లకు రాయడానికి బదులు 2000 పౌండ్లు గనుక రాశానా? రియల్లీ ఐ హావ్ ఎ డౌట్ నౌ. నాకొక డౌట్ వస్తుంది. మీ ఇంటిని చూసిన తర్వాత, మీ కాస్ట్‌లీ ఫర్నిచర్ చూసిన తర్వాత, మీ వ్యవస్థను మొత్తం చూసిన తర్వాత రియల్లీ నాకొక డౌట్ రైజ్ అయింది ఇన్ మై మైండ్. నేను ఇవ్వాల్సిన 200 పౌండ్స్ వెడ్డింగ్ ప్రెజెంట్‌కి బదులుగా 2000 పౌండ్స్ అని రాసిచ్చానేమో. 200కు బదులుగా 2000 రాసిచ్చానేమో. అందుకే మీరు ఈ కాస్ట్‌లీ ఫర్నిచర్ కొంటున్నాము. అందుకే ఈ కాస్ట్‌లీ ఇల్లు మీ సొంతమైందేమో. అందుకే మీరింత ఆనందంగా జీవిస్తున్నారేమో. బికాస్ ఆఫ్ మై 2000 పౌండ్స్. మనం అంటామండి, కట్నం వేసిన తర్వాత 500 ఏద్దాం అనుకుంటాం. బై మిస్టేక్‌లా 1000 రూపీస్ కట్నం వేసినా, ప్రెజెంట్ ఇచ్చినా వి ఫర్గెట్ ఇట్. మర్చిపోతాం. అంతేగాని నిజంగానే తను బాగుపడితే నా మూలంగానే నువ్వు బాగుపడ్డావు. 500 అనుకోని 1000 రూపీస్ మీకు కట్నం వేశాను కాబట్టి 1000 తోటి నువ్వు ఇది చేసావు, అది చేసావని కెన్ వి రిప్లై? తిరిగి జవాబు ఇవ్వగలమా? అనగలమా? వి నెవర్ సేస్. బట్ షీ సెడ్. కానీ ఆమె అంటుంది, నా మూలంగానే మిస్టర్ జాక్ అండ్ జిల్ నేను 200కు బదులు 2000 పౌండ్ల చెక్ ఇచ్చాను కాబట్టి దానితోటే మీరు ఈ వ్యవస్థ నడుపుకుంటున్నారు. మీరు ఈ విధంగా జీవిస్తున్నారు. దట్స్ వై ఐ యామ్ వర్రీయింగ్. అందుకే నేను బాధపడుతున్నాను. బికాస్ ఐ డిడ్ మిస్టేక్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 200 పౌండ్స్, సో ఐ మైట్ హ్యావ్ రిటన్ 2000 పౌండ్స్. అందుకే నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈమె అంటుంది. అప్పుడు జిల్ అంటాడు, వై నో ఆంటీ జాన్, వాట్ ఆన్ ఎర్త్ మేడ్ యూ థింక్ దట్? రియల్లీ ఆ జిల్ పాపం, ఆ జాక్ యొక్క భార్య జిల్ అంటుంది, ఆంటీ జాన్, రియల్లీ ఐ కాంట్ అండర్స్టాండ్ ఆంటీ జాన్. ఆ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ వాట్ ఆన్ ఎర్త్ మేడ్ యూ థింక్ దట్ అంటే, ద ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఈజ్, ఆంటీ జాన్, రియల్లీ ఐ కాంట్ అండర్స్టాండ్ వై సమ్‌వన్ డిడ్ సంథింగ్ స్టూపిడ్ అనా. ఆంటీ జాన్, రియల్లీ ఐ కాంట్ అండర్స్టాండ్. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వై యూ ఆర్ థింకింగ్ లైక్ దట్? మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో రియల్లీ నాకు అర్థం కాలేదు ఆంటీ జాన్. వై యూ ఆర్ థింకింగ్ సో దట్ అన్న, వాట్ మేడ్ యూ టు థింక్ సో దట్? అలా మిమ్మల్ని ఆలోచన రావడానికి వాట్ మే బి ద రీజన్? కారణం ఏమై ఉంటుందంటే, ఇలా బహుశా ఎవరు ఇలా ఆలోచన చేసి ఉండరు ఆంటీ. ఎవరికి ఇట్లాంటి ఆలోచనలు రావు. మీరెందుకు ఆలోచిస్తున్నారో ఐ కాంట్ అండర్స్టాండ్ ఆంటీ జాన్ అని చెప్పేసి పాపం జిల్ అనేటువంటి అమ్మాయి అంటుంది. అప్పుడు ఆంటీ జాన్ రిలీవ్డ్‌గా అంటుంది, వెల్ దట్స్ ఆల్ రైట్, బట్ ఐ స్టిల్ డూ నాట్ ఆల్‌టుగెదర్ అండర్స్టాండ్. దిస్ హౌస్ ఈజ్ ఇట్స్ వెరీ లవ్లీ, బట్ డజంట్ కాస్ట్ ఏ గ్రేట్ డీల్ ఫర్ రెంట్. మళ్ళొక మాట అంటుంది. ఓకే. ఫర్గెట్ ఇట్. ఓకే, అది మర్చిపోండిలెండి. సరే, ఎంతో ఇచ్చాను, ఏదో జరిగింది, ఏదో అయిపోయింది. ఫర్గెట్ ఇట్. బట్ వెల్ దట్స్ ఆల్ రైట్. చాలా బాగుంది. బట్ ఐ స్టిల్ డోంట్ ఆల్‌టుగెదర్ అండర్స్టాండ్. ఆల్‌టుగెదర్ మీన్ కంప్లీట్లీ. బట్ స్టిల్ ఐ కాంట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఆల్‌టుగెదర్ అండర్స్టాండ్. కుడ్ నాట్ ఆర్ డోంట్ ఆల్‌టుగెదర్ అండర్స్టాండ్. నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కానిది ఏంటంటే, దిస్ హౌస్ ఇట్స్ వెరీ లవ్లీ, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ కాస్ట్లీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ డజంట్ ఇట్ కాస్ట్ గ్రేట్ డీల్ ఫర్ రెంట్? Is not a it's not a impossible to you to pay the rent every month? Anna, how do you pay the rent every month? ఎలా ఈ రెంట్ పే చేస్తున్నారు? ఎందుకంటే ఇట్స్ ద కాస్ట్లీ ఏరియా, ఇట్స్ ద కాస్ట్లీ హౌస్. కాస్ట్లీ ఏరియాలో, కాస్ట్లీ హౌస్లో యు ఆర్ స్టేయింగ్ హియర్. అవునా? మరి ఇంత కాస్ట్లీ ఏరియాలో, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఉంటూ మీరు రెంట్ ఎలా పే చేస్తున్నారు? హౌ మచ్ ద రెంట్ యూ పే ఎవ్రీ మంత్? హౌ యూ ఆర్ పేయింగ్? ఎలా పే చేస్తున్నారు? అవునా?
హౌ మచ్ యూ ఎర్నింగ్ ఎవ్రీ మంత్? మీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత? ఎంత సంపాదిస్తున్నారు? ఇంత కాస్ట్‌లీ ఇంటికి రూమ్ పే చేయాలంటే ఇది చాలా ఎక్కువనే అయ్యుంటది. ఎందుకంటే ఇట్లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో, ఇట్లాంటి ఒక కాస్ట్‌లీ ఇంట్లో నువ్వు రెంట్ ఉండాలంటే ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ ఫర్ ఎ ఆర్డినరీ పీపుల్. సో, నువ్వు సంపాదిస్తున్నావంటే ఐ థింక్ యూ ఆర్ ఎర్నింగ్ మచ్ మనీ. దట్స్ వై ఇట్స్ ఏబుల్ టు పే. అదర్‌వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. అది సాధ్యం కాదు మరి. నీకు సాధ్యమవుతుందంటే నీకు మరి ఎలా? అవునా? కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్ కావట్లేదు కదా! రెంట్ పే చేయడం అనేటువంటి కోణంలో ఆమె అంటుంది. అంటే ఇప్పటికిని షీ స్టిల్ కుడ్ నాట్ బిలీవ్ దట్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు దెమ్. సో, దిస్ ఈజ్ ద హౌస్ దట్ ఓన్ టు దెమ్. వాళ్ళకిది స్వంతము అంటే, అది సొంత హౌస్ అంటే ఇప్పటికిని షీ స్టిల్ కుడ్ నాట్ బిలీవ్. ఇప్పటికిని ఆమె నమ్మట్లేదు. ఇది జాక్ అండ్ జిల్ వాళ్ళ సొంత ఇల్లంటే. అప్పుడు జాక్ నవ్వొచ్చి అంటున్నాడు. యాక్చువల్‌గా జాక్ ఏమంటున్నాడంటే, ఇది మా ఇల్లే అనేటువంటి కోణంలో ఆయన చెప్తూ ఉంటే, ఈమె మీది కాదు రెంట్ ఎంత పే చేస్తున్నారు అనే కోణంలో ఆంటీ జెన్ అడిగినప్పుడు, సో, జాక్ నవ్వుతూ రెంట్? ఓహ్! నో, వి డోంట్ పే రెంట్ అన్నాడు. ఆంటీ జాన్ రెంట్? డూ వి పే ద రెంట్? రెంట్ కట్టించాలా? నో, 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 నో. వి డోంట్ పే ద రెంట్. మేము రెంట్ చెల్లించం ఆంటీ. రెంట్ మేమెప్పుడు కట్టం అని చెప్పాడు. ఎందుకు కట్టము అనేటువంటి విషయం చెప్పలే గానీ, జస్ట్ హీ టోల్డ్ హర్ దట్ హీ కుడ్ నాట్ ఆర్ హీ డిడ్ నాట్ పే రెంట్. నేను రెంట్ చెల్లించము అనేటువంటి మాట అనేసరికి అప్పుడు ఆంటీ జాన్ అంటాంది, బట్ జాక్, ఇఫ్ యూ డోంట్ పే ద రెంట్, యూ విల్ గెట్ టర్న్డ్ అవుట్ ఇంటూ ద స్ట్రీట్ బై ద ఓనర్ ఆఫ్ దట్ హౌస్. ఏంటిది జాక్? డిడ్ యూ నాట్ పే ద రెంట్? రెంట్ చెల్లించలేవా? రెంట్ చెల్లించవా? ఇఫ్ యూ డోంట్ పే ద రెంట్, ఒకవేళ రెంటే కనుక చెల్లించకపోతే జాక్, యూ విల్ గెట్ టర్న్డ్ అవుట్ ఇంటూ ద స్ట్రీట్ బై యువర్ ఓనర్. మీ ఓనర్ చేత ఇంట్లో నుంచి స్ట్రీట్‌లోకి పంపించబడతావు. గెట్ టర్న్డ్ అవుట్ ఇంటూ ద స్ట్రీట్. అవునా? సో, మీ ఓనర్ ఊకుంటాడా? ఒకరోజు కాకున్నా ఇంకొక రోజైనా యూ హ్యావ్ టు పే ద రెంట్. అదర్‌వైజ్ హీ మే టర్న్ యూ అవుట్ ఇంటూ ద స్ట్రీట్. అవునా? వీధిలోకి నెట్టేస్తాడు. ఏంటి? రెంట్ కట్టనంటావు? రెంట్ కట్టకపోతే మీ ఇంటి ఓనర్ ఊకుంటాడా? ఖచ్చితంగా నిన్ను స్ట్రీట్‌లోకి అవునా నెట్టేస్తాడు. బీ కేర్‌ఫుల్. సరే, నువ్వు ఇండివిడ్యుయల్‌గా ఉంటే, నువ్వు సింగులర్ అయితే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సింగిల్ అయితే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ యూ నో జాక్, యూ వుడ్ నెవర్ డూ దట్. అట్లా ఎప్పుడు చేయకు. ఏం చేయకు? రెంట్ చెల్లించను, రెంట్ కట్టను అనేటువంటి మాట రాకూడదు. ఎందుకు రాకూడదంటే, యూ విల్ హ్యావ్ జిల్ అండ్ ద బేబీ టు థింక్ ఆఫ్ నౌ. యూ నో, యూ నో మిస్టర్ జాక్, you have your wife Jill and also a baby, and you have to look after them. It's your responsibility, it's your duty to look after them. You are not a single person now. Anna, if you don't pay the rent, the owner of that house will get turned out into the street. అవునా? ఊకుంటాడా ఆ ఇంటి ఓనరు? ఏదో ఒక రోజు నిన్ను మెడలు పట్టి ఆ స్ట్రీట్‌లోకి నెట్టేస్తాడు. నువ్వు సింగిల్‌గా ఉంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ నీకు జిల్ మరియు ఒక బేబీ ఉన్నారు కాబట్టి బీ కేర్‌ఫుల్, డోంట్ డూ దట్. అలా ఎప్పుడు చేయకు. దట్ మీన్స్ ఎప్పుడు రెంట్ పే చేయను అనేటువంటి మాట నీ నోటి నుంచి రానివ్వకు. బికాజ్ ఇట్స్ లీడ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్ట్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో కష్టాలు తీసుకొచ్చి పెడుతుంది. బీ కేర్‌ఫుల్ అని చెప్పేసి ఆంటీ జాన్ ఆ జాక్‌కు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు జాక్ నవ్వుతా నో, నో ఆంటీ జాన్, యూ మిస్‌అండర్‌స్టాండ్ మీ. We don't pay the rent because the house is ours. ఆంటీ జాన్, యూ మిస్‌అండర్‌స్టాండింగ్ మీ. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆంటీ. నో, 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 యూ ఆర్ నాట్ రైట్ వే. యూ ఆర్ నాట్ కరెక్ట్. యూ డోంట్ థింక్. అలా అనుకోకు. అలా అనుకుంటే కరెక్ట్ కాదు. యూ ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్ మీ ఆంటీ జాన్. బికాస్ మై మీనింగ్ ఈజ్ దట్ వి డోంట్ పే. నా అర్థం ఏంటంటే, నేను రెంట్ చెల్లించను అంటే దట్ మీన్స్ బికాస్ ద హౌస్ ఈజ్ అవర్స్. ఈ హౌస్ మాదే. అంటే నేను రెంట్ కట్టను అంటే కట్టలేక కాదు. ఎందుకు అంటే ద హౌస్ ఈజ్ అవర్స్. ఈ ఇల్లు మాదే.
ఇట్స్ మై ఓన్ హౌస్ ఆంటీ. దట్స్ వై వాట్ ఈస్ ద నీడ్ టు పే ద రెంట్? ఎందుకు రెంట్ కట్టాలి? బికాస్ ఇట్స్ అవర్ ఓన్. వి ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. కాబట్టి ఆంటీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ ఇల్లు మాదే. మాది కాబట్టి మా ఇంటికి మేము ఎట్లా రెంట్ కట్టుకుంటాం ఆంటీ. కాబట్టి యూ మిస్‌అండర్‌స్టాండింగ్ అజ్ ఆంటీ జాన్ అని చెప్పేసి ఆ జాక్ ఎప్పుడైతే చెప్పాడో షీ షాక్డ్ దెన్. అప్పుడు షాక్ అయినటువంటి ఆంటీ జాన్ అంటుంది, యువర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటాయి చూడండి ఆ పదం. యువర్స్ అప్పుడప్పుడు మనం ఆశ్చర్యం గుర్తు చేస్తూ మీదా? అవునా? ఐ కాంట్ గెస్. నేను గెస్ చేయలేదే. ఇది మీదా? అని ఒక ఎక్స్‌క్లమేషన్‌లో ఆశ్చర్యార్థకంలో ఆశ్చర్యంగా షీ ఎక్స్‌క్లెయిమ్డ్ దట్ షీ ఆశ్చర్యర్థంతోటి షీ ఈజ్ ఇట్స్ యువర్స్? ఇది మీదా? అనగానే ఆ పక్కనే ఉండేటువంటి జిల్ అంటుంది, వై? యెస్. యూ జస్ట్ పే 10 పౌండ్స్ అండ్ ఇట్స్ యువర్స్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ టు బై ఎ న్యూ హౌస్ ఇన్ దిస్ ఏరియా ఆంటీ జాన్. ఆంటీ జాన్ ఈ ఏరియాలో ఇల్లు కొనడం అనేది పెద్ద సమస్యే కానే కాదు. ఎందుకంటే ఇఫ్ యూ జస్ట్ పే 10 పౌండ్స్ ఇట్స్ యువర్స్. ఇఫ్ యూ బై ఎ న్యూ హౌస్ జస్ట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్ 10 పౌండ్స్. ఇఫ్ యూ హ్యావ్ 10 పౌండ్స్ the house is yours. No problem at all. It's very easy to buy in this local, in this area to buy a house. ఈ ఏరియాలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లు కొనడం అనేది పెద్ద సమస్య కానే కాదండి. నీ చేతిలో 10 పౌండ్లు ఉంటే ద హౌస్ ఈజ్ యువర్స్. ఇల్లు మీదే అవుతుంది. 10 పౌండ్లు ఉంటే చాలు, ఏ ఇల్లు అయినా నువ్వు కొనుక్కోవచ్చు. అమ్మే ఇల్లు అంటే ఇష్టం ఉన్నటువంటి ఇల్లు కాదు, కానీ అక్కడ అమ్మేటువంటి ఆ సేల్ అయ్యేటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో 10 పౌండ్స్ మన చేతిలో ఉంటే ఆంటీ జాన్ ఇల్లు మనదే అవుతుంది, మనం కొనొచ్చు అనా. సరే 10 పౌండ్స్ ముందు ఇస్తాం, తర్వాత మళ్ళీ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మళ్ళీ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆంటీ జాన్. సో వీ హ్యావ్ ద ఓన్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పేసి జిల్ చెప్తే జాక్ అంటున్నాడు, యు సీ ఆంటీ జాన్, we realized how uneconomic it is go on paying rent year after year when you can buy and enjoy a home of your own for 10 pounds and a few quarterly payments. Of course, why be Mr. Tenants when you can be Mr. Owner? అప్పుడు జిల్ ఎప్పుడైతే అదేముంది ఆంటీ జస్ట్ 10 పౌండ్స్ మన చేతిలో ఉంటే ఇల్లు ఈజీగా కొనుక్కోవచ్చు, చాలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ అని చెప్పేసి జిల్ అనగానే జాక్ అంటున్నాడు, యు సీ ఆంటీ జాన్, వీ రియలైజ్డ్ హౌ అన్ఎకానమిక్ టు పే రెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఆంటీ జాన్ మేము ఒకసారి రియలైజ్ అయ్యాం, అవునా, వీఆర్ పేయింగ్ ఎవ్రీ మంత్ ద రెంట్. ప్రతి మంత్ మేము రెంట్ చెల్లిస్తున్నాం, లేదా ఇయర్కి ఒకసారి అయితే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వీ పేయింగ్ ద రెంట్. ఒక సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఇలా పే చేస్తుంటా అంటే దెన్ వీ రియలైజ్డ్ హౌ అన్ఎకానమిక్ ఇట్ ఈస్. ఇది మనకి ఎంత అన్ఎకానమిక్గో, అంటే ఇది మనకి ఏ విధంగా లాభం తెచ్చేటువంటి ఆర్థిక వనరు కాదు ఇలా పే చేయడం అనేది మేము అబ్జర్వ్ చేశాం. ఎందుకంటే ఈ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మేము కట్టేటువంటి ఈ రెంట్ ఏదైతే ఉంటుందో, మేము ఇల్లు కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటూ వెళ్తే దట్ హౌస్ బికమ్స్ అవర్స్. ఆ ఇల్లు మనదవుతుంది. అండ్ వి ఎంజాయ్ ఏ హోమ్ ఆఫ్ యువర్ ఓన్. సొంతం ఇది మాది అనేటువంటి ఎంజాయ్మెంట్ మనకు ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు పే 10 పౌండ్స్ ఇనిషియల్ అమౌంట్. ఇనిషియల్గా మనం ఒక 10 పౌండ్స్ కనుక మనం చెల్లిస్తే ఇల్లు మనదే అయినప్పుడు మిగతా సంవత్సరానికి ఆయన కట్టేటువంటి ఆ రెంట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నదో మనం ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రతి సంవత్సరము ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆయన పెంచుకుంటూ వెళ్తుంటే ఆయనకు రెంట్ పే చేస్తున్నాం కదా, ఆ రెంట్ పే చేసేటువంటి డబ్బులు ఇటు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, పెద్దగా ఎకనామికల్గా డిఫికల్టీ ఉండదు అని చెప్పేసి దెన్ వీ రియలైజ్డ్ దట్స్ వై వీ బాట్ దిస్ హోమ్ ఆర్ హౌస్ అని చెప్పేసి ఆ జాక్ ఆంటీ జాన్కి చెప్పేటువంటి ప్రయత్నం చెప్తున్నాడు అనమాట. సో జస్ట్ వీ హ్యావ్ పే 10 పౌండ్స్ చెల్లించాం అండ్ ద రిమైనింగ్ అమౌంట్ సో వీ హ్యావ్ టు పే ఇన్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్.
అంటే 3 నెలలకొకసారి, 3 నెలలకొకసారి ఇన్‌స్టాల్‌మెంట్ వైస్‌గా మిగతా రిమైనింగ్ ఏమైతే ఉంటుందో ఆ ఇంటికి సో, టోటల్ దాని ఎక్స్‌పెండిచర్ ఎంత? దాని కాస్ట్ ఎంత? మేము 10 పౌండ్స్ కట్టిన తర్వాత రిమైనింగ్ పౌండ్స్ ఎంతైతే ఉందో దాని ఇన్‌స్టాల్‌మెంట్ క్వార్టర్లీ వైస్‌గా వి సో, అగ్రీ టు పే మేము పే చేసేందుకు అగ్రీ అయ్యామని చెప్పేసి జాక్ ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆంటీ జాన్ వై మిస్టర్ టెన్నెంట్స్ వుడ్ బికమ్ ఏ మిస్టర్ ఓనర్ ఆంటీ జాన్. సో, ఎప్పుడు మేము టెనెంట్‌గానే ఉండాలా? ఎప్పుడు మేము కిరాయిదారులుగానే ఉండాలా? వై డోంట్ వి బికమ్ ఏ ఓనర్? మేము ఓనర్ ఎందుకు కాకూడదు అని మేమనుకున్నాం. ఇదే డబ్బులతోటి ఈయనకి ఇచ్చేటువంటి రెంట్ డబ్బులతోనే ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అవుతున్నప్పుడు వై డోంట్ వి రిమైన్స్ యాస్ ఏ టెనెంట్స్ ఇన్ హిస్ హౌస్? ఇంకా కిరాయిదారుగానే ఈయన ఇంట్లో ఎందుకుండాలి? వై డోంట్ వి బికమ్ ఏ ఓనర్? మేము ఓనర్‌లం ఎందుకు కాకూడదని చెప్పేసి సో, మేము బాగా ఆలోచించి వి బాట్ దిస్ హౌస్ ఆంటీ జాన్ అని చెప్పేసి జాక్ ఆమెకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఆమెను కన్విన్స్ చేసి, ఆంటీ ఇలా మేము అనుకున్నాం. ఆయనకిచ్చేటువంటి రెంటే ఇటు ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకుంటే అయిపోతది గదా! మన సొంత ఇంట్లో మనం ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుంది ఆంటీ. దట్స్ వై వి బాట్ ఇట్ అని చెప్పేసి హి ఎక్స్‌ప్లెయిన్ టు హర్. అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, ఐ సీ. యెస్. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్. Even so, you must be getting on very well to keep up a place like this. Okay, okay, okay. I see. So there is something in there in your points. Okay, there is a something point in your mind. సో నీ మనసులో ఉన్నటువంటి మాటల యొక్క అర్థం ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఓకే, ఓకే. దెర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్. ఓకే, కరెక్టే, కరెక్టే. మీరు అన్నది కరెక్టే. బట్ ఈవెన్ సో అయినప్పుడు యూ మస్ట్ బి గెట్టింగ్ ఆన్ వెరీ వెల్ టు కీప్ అప్ ఏ ప్లేస్ లైక్ దిస్. I think you must be getting very well. You must earning very well to keep up a place like this. ఇలాంటి ప్లేస్‌లో, ఇలాంటి కాస్ట్‌లీ ఏరియాలలో నువ్వు ఇల్లు కొన్నామంటే ఐ థింక్ యూ మస్ట్ గెట్టింగ్ వెరీ మచ్. అవునా? బహుశా నువ్వు బాగానే సంపాదిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇట్లాంటి ప్రైమ్ ఏరియాలో ఒక ఇంపార్టెంట్ లొకేషన్‌లో నువ్వు ఇల్లు కొన్నావంటే ఐ థింక్ యూ ఆర్ గెట్టింగ్ వెరీ వెల్. నీకు బాగానే డబ్బులొస్తున్నట్టు లెక్క అనగానే అప్పుడు జిల్ అంటది, హో! హీ ఈజ్ ఆంటీ జాన్. వై ఓన్లీ లాస్ట్ ఇయర్ హీ హ్యాడ్ 5 షిల్లాంగ్స్ రైజ్ డిడ్‌ంట్ యూ జాక్? ఆ పక్కన ఉండేటువంటి జిల్, జాక్ యొక్క భార్య, ఈ ఆంటీ జాన్ అనేటువంటి మాటలు విని ఏమన్నది ఆంటీ జాన్? అంటే ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్స్‌లో మీరు ఇల్లు కొని నివసిస్తున్నారంటే మీరు బాగానే సంపాదిస్తున్నట్టు లెక్క అనగానే జిల్ అంటుంది, ఓహ్! ఆంటీ జాన్, ఆఫ్ కోర్స్ హీ ఈజ్. వై ఓన్లీ లాస్ట్ ఇయర్ హీ హ్యాడ్ ఏ 5 షిల్లాంగ్స్ రైస్ డిడ్‌ంట్ యూ జాక్? అదా ఆంటీ, లాస్ట్ ఇయర్ జస్ట్ 5 షిల్లింగ్స్ హ్యాడ్ బీన్ రేజ్డ్ ఇన్ హిస్ సాలరీ ఆంటీ జాన్. అదే ఉన్నది ఆంటీ జాన్, కరెక్టే మీరు అనేది. మేము బాగానే సంపాదిస్తున్నాం. పోయిన సంవత్సరమే లాస్ట్ ఇయర్ హిస్ సాలరీ హ్యాడ్ బీన్ రేజ్డ్ అప్ టు 5 షిల్లాంగ్స్. 5 షిల్లాంగ్ల వరకు ఈయనే సాలరీ పెరిగింది ఆంటీ జాన్. అవునా? కాబట్టి మేము బాగానే సంపాదిస్తున్నాం. లాస్ట్ ఇయరే 5 షిల్లాంగ్లు పెరిగింది. డిడింట్ యూ జాక్? అంతే కదా జాక్? అంటూ జాక్ ముఖాన చూస్తూ, కరెక్టే కదా జాక్, లాస్ట్ ఇయర్ మనకు 5 షిల్లాంగ్స్ నీ సాలరీస్‌లో రైజ్ అయింది కదా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటుంది. అప్పుడు జాక్ అంటున్నాడు మోడెస్ట్‌లీ, ఆఫ్ కోర్స్ దట్ వాజ్ నథింగ్. రియల్లీ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ 10 దిస్ క్రిస్మస్. యెస్, యెస్, యెస్ జిల్, యూ ఆర్ రైట్. ఆఫ్ కోర్స్ కావచ్చు. దట్ వాజ్ నథింగ్. అది పెద్ద ద రైజింగ్ ఆఫ్ 5 షిల్లాంగ్స్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ థింగ్. దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 5 షిల్లాంగ్స్. ఐ థింక్ దిస్ ఇయర్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దేర్ ఈస్ ఏ రైజ్ అవర్ సాలరీ అప్ టు 10 పౌండ్స్ ఆర్ 10 దిస్ క్రిస్మస్. అవునా? ఈ క్రిస్టమస్‌కు, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 5 షిల్లాంగులే. బట్ ఈ సంవత్సరం 10, ఈ క్రిస్మస్‌కి 10 పెరిగేటువంటి అవకాశం ఉంది. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దేర్ ఈస్ ఎ రైజ్ అప్ టు 10 దిస్ క్రిస్మస్. దాదాపు 10 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటది. అంటే అవర్ సాలరీ టు బి రేజ్డ్ అప్ టు 10 పౌండ్స్ అని చెప్పేసి ఆయనే
అక్కడ ఆంటీ జాన్‌కి యాజ్ వెల్ యాజ్ జిల్‌కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు జాక్. అదేం ప్రాబ్లమ్ కాదు. పోయిన సంవత్సరం 5 షిల్లింగులే కావచ్చు కానీ, సరే 10 వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది క్రిస్మస్‌కి. కాబట్టి నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. మనకొచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏమి కాదు అని చెప్పేసి ఆయనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, "జాక్, ఐ హావ్ జస్ట్ థాట్ ఆఫ్ సంథింగ్. దట్ కార్ ఈజ్ ఇట్ యువర్స్" అన్నది. మళ్ళీ ఈమెకి ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో. జాక్, ఐ హ్యావ్ ఎ వన్ డౌట్. ఏందంటే అఫ్‌కోర్స్ ఐ హ్యావ్ జాక్, ఐ హ్యావ్ థాట్ ఆఫ్ సంథింగ్. ఐ హ్యావ్ ఎ డౌట్ సంథింగ్. నాకిప్పటికిని ఐ కాంట్ అండర్‌స్టాండ్. నాకిప్పటికీ అర్థం కాలేదు. సో, ఐ హ్యావ్ ఎ డౌట్. నాకు ఒక డౌట్ కనిపిస్తుంది అని జాక్, దట్ కార్ ఈజ్ యువర్స్ అన్నది. ఇప్పటికి ఆమెకు అసలు ఏమిటి, వీళ్ళ శాలరీ ఏంటిది, వీళ్ళ కథ ఏంటిది, కాస్ట్లీ ఇల్లు ఏమిటి, కాస్ట్లీ థింగ్స్ ఏమిటి, హౌ డిడ్ దే బై, ఎలా కొన్నారు, హౌ డిడ్ దే లీడ్ దేర్ లైఫ్, జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు. షీ కాంట్ అండర్స్టాండ్. ఇట్స్ బికమ్ మిస్టీరియస్ టు హర్. ఆమెకు ఒక అంతు చిక్కందిగా అయిపోయి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మక, బిలీవ్ చేయక, షీ ఆస్క్డ్ జాక్, జాక్, దట్ ఈజ్ కార్. అది కారే కదా. దట్ కార్ ఈజ్ ఇట్ యువర్స్. ఆ కారు మీదేనా అనగానే అప్పుడు జిల్ అంటుంది, అఫ్ కోర్స్ ఇట్స్ అవర్స్. అవునా ఆంటీ, అది మాదే. అఫ్ కోర్స్ ఇట్స్ అవర్స్. అప్పుడు జాక్, వెల్, నో, నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్ అన్నాడు. జిల్ అన్నది, ఆ అమ్మాయి అంటుంది, ఏమంటుంది, ఎస్ ఇట్స్ అవర్స్, అది మాదే, మేమే కొనుక్కున్నాం కాబట్టి మాదే. అప్పుడు సో జాక్ అక్కడే ఉండి, వెల్, నో, నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్ అనా, అది కారు అంటే మాదే, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్, పూర్తిగా మాత్రం కాదు. నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అవర్స్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్. మొత్తం కారు కాదు. అదేమిటి, సగం కారు ఒకటి, సగం కారు కావడం ఏంటి అనేది సో మనకు వస్తుంటుంది. అప్పుడు ఆంటీ జాన్, మొత్తం కాదా, అయితే హౌ మచ్ ఆఫ్ ఇట్, అందులో ఎంత నీది. అవునా, ఇది మనకు ఒక రకమైనటువంటి అంతు చిక్కని ఇష్యూ లాగా అనిపిస్తుంటుంది. కార్ ఏమిటి, అందులో ఎంత మీది ఏమిటి, హౌ మచ్ ఆఫ్ ఇట్ యువర్స్ అన్నది, అందులో మీది ఎంత అని చెప్పగానే, హో, ఐ షుడ్ సే ద స్టీరింగ్ వీల్ అండ్ వన్ ఆఫ్ ద టైర్స్ అండ్ అబౌట్ 2 ఆఫ్ ద సిలిండర్స్, బట్ డోంట్ యూ సీ దర్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఇట్. నౌ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. హీ కాట్ ద మీనింగ్ ఆఫ్ ఆంటీ జాన్. ఆంటీ జాన్ ఏదైతే అడగబోతున్నటువంటి విషయం జాన్ ముందే పసిగట్టి అంటూ ఉంటాడు. అందుకే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్ అన్నాడు. అది పూర్తిగా కాదు అనేసరికి అప్పుడు జిల్ ఆమె అంటూ ఉంటుందన్నమాట. హో, ఐ షుడ్ సే స్టీరింగ్, జిల్ అంటుంది, హో, ఐ షుడ్ సే ద స్టీరింగ్ వీల్ అండ్ వన్ ఆఫ్ ద టైర్స్ అండ్ అబౌట్ 2 ఆఫ్ ద సిలిండర్స్, బట్ డోంట్ యూ సీ దట్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఇట్ అన్నది. ఆమెకు అర్థం కాక, ఆంటీ జాన్, మొత్తం అంటే మొత్తం కాదు కానీ ఐ షుడ్ సే ఏంటిదంటే ద స్టీరింగ్ వీల్ అండ్ ఆల్సో ద అబౌట్ 2 ఆఫ్ ద సిలిండర్స్ అండ్ వన్ ఆఫ్ ద టైర్స్. సో అని, మాది అంటే ఇంట్లో మా ఈ సొంతం ఏదంటే ఆ స్టీరింగు, తర్వాత వన్ ఆఫ్ ద టైర్స్ అండ్ 2 ఆఫ్ ద సిలిండర్స్ అండ్ సమ్ మోర్ థింగ్స్ ఇన్ ద కార్. ఆ కార్లో ఉండేటువంటి కొన్ని వస్తువులు దే ఆర్ అవర్స్ అని చెప్పబోతుంది అనమాట. అవునా, ఈ కారు మొత్తం కాదు, కారులో ఉండేటువంటి కొన్ని పార్ట్స్ మాత్రమే, ఆ పార్ట్స్కి కావలసినటువంటి కాస్ట్ మాత్రమే మేము ఇచ్చాం కాబట్టి ఆ పార్ట్స్ మాత్రమే మావి అనేటువంటి కాంటెస్ట్లో ఈ జిల్ చెప్పబోతూ ఉంటుంటుంది. చెప్తూ, అఫ్కోర్స్ ఎనీవే, ఏదైనా కానివ్వండి, దట్స్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ ద వండర్ఫుల్. అవును, చాలా వండర్ఫుల్. అంటే ఏదేమైనా మంచిదే, సరే మొత్తం అది కాకపోవచ్చు కానీ ఆ స్టీరింగ్ వీల్ కావచ్చు, లేకుంటే వన్ ఆఫ్ ద టైర్స్ కావచ్చు, 2 ఆఫ్ ద సిలిండర్స్ కాబట్టి అండ్ సమ్ మోర్ థింగ్స్ కావచ్చు. మొత్తం మీద అయితే సో వి ఎంజాయింగ్ ఏ లాట్. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనగానే అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, ఐ డోంట్ సీ ఎనీథింగ్ వండర్ఫుల్ అబౌట్ ఇట్. డూ యూ ఫీల్ వండర్ఫుల్ ఇట్? నీకు వండర్ఫుల్గా అనిపిస్తుందా? ఐ డోంట్ సీ ఎనీథింగ్ వండర్ఫుల్ ఇట్. నాకైతే ఇందులో వండర్ఫుల్, మహా అద్భుతమని నాకైతే ఏమి అనిపించట్లేదు. అవునా, వై డూ యూ ఫీల్ సో హ్యాపీ? నీకు ఎందుకు ఆనందం అనిపిస్తుందో జిల్, ఐ కాంట్ ఎక్స్పెక్ట్, నాకైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనగానే జిల్ అంటుంది,
బట్ దేర్ ఈజ్ ఆంటీ జాన్, యూ సీ, although we could never buy a car outright, of course, Auntie Jan, we could not buy, we could not never buy a car all right. ఈ కారును మేము పూర్తిగా అంటే కొనపోయినప్పటికీ, పూర్తిగా డబ్బు చెల్లించి పూర్తిగా మేము కొనకపోయినప్పటికీ అవుట్రైట్గా, సో వీ కెన్ ఎంజాయ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ మోటరింగ్ ఫర్ ఏ మీర్ £5 డౌన్, జస్ట్ వీ పే ద £5 అండ్ గెట్ ద కార్. £5 చెల్లించాం, కారు కొన్నాం. దాని రియల్ కాస్ట్ డిఫరెంట్, బట్ మేము కొంత అమౌంట్ డౌన్ పేమెంట్గా కట్టేసి, జస్ట్ £5 డౌన్ పేమెంట్గా కట్టేసి వి గాట్ దట్ కార్, అది పొందాం. అఫ్ కోర్స్ మేము మిగతాదంతా ఇన్స్టాల్ వైజ్గా కట్టుకుంటూ వెళ్తున్నాం, బట్ వి ఎంజాయ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ మోటరింగ్. అవునా, మేము ఏదైతే ఎంజాయ్ చేయాలో, ఎంతెంత ప్లెజర్గా ఉండాలో అంత ప్లెజర్గా ఉంటున్నాం, జస్ట్ £5. అవునా, £5 తోటి ఎంజాయ్ చేస్తున్నాం ఆంటీ. అవునా, ఏది ఏమైనా మంచిదే కావచ్చు, మొత్తం కారు కాదు, మాది కాకపోవచ్చు, బట్ సో వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. మొత్తం మీద £5 తోటి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఆంటీ అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, అండ్ ద రెస్ట్ బై ఈజీ ఇన్స్టాల్మెంట్ ఐ సపోజ్, అంటే ఓన్లీ యూ పేడ్ ద £5 ఓన్లీ టు బై ద కార్, ఐ థింక్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ రెస్ట్ బై ద ఈజీ ఇన్స్టాల్మెంట్, ఐ థింక్, బహుశా మిగతా అమౌంట్ అంతా కూడా ఇన్స్టాల్మెంట్లోనేనా, ఐ థింక్, నేను అనుకుంటున్నాను మీరంతా కూడా ఇన్స్టాల్మెంట్లోనే, మిగతా అమౌంట్ అంతా ఇన్స్టాల్మెంట్లోనే పే చేస్తున్నారా అని చెప్పేసి ఈమె అడిగితే, అప్పుడు జిల్, ఎగ్జాక్ట్లీ, ఎస్ ఆంటీ జాన్, యు ఆర్ రైట్, మీరు చెప్పింది కరెక్టే, ఎగ్జాక్ట్లీ, సో వీ బై ఇట్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్, వీ పేయింగ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఆంటీ జాన్ అని చెప్పేసి షీ ఎక్స్ప్లెయిన్ టు హర్. అప్పుడు ఆంటీ జాన్, ఎగ్జాక్ట్లీ, అండ్ వాట్ అబౌట్ ద రేడియో, వాట్ ఈజ్ ఇట్, సో ఎగ్జాక్ట్లీనా, నిజమా, చెప్పడానికైనా ఏమైనా అనిపించట్లేదు నీకు, అవునా, ఓకే, వాట్ అబౌట్ ద రేడియో, వాట్ ఈజ్ ఇట్, అవునా, హౌ డిడ్ యూ బై ద రేడియో, పోనీ కార్ అంటే ఇలాగ ఉన్నారు, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొన్నారు, కాబట్టి కారు మీకు ప్లెజరే అనిపించినా దట్ కార్ ఈజ్ నాట్ యువర్స్. ఇప్పుడు ఆ కార్ అయితే మీది కాదు. ఎప్పుడు మీది అవుతుంది, యూ కంప్లీట్లీ పేల్ ఆల్ ఇన్స్టాల్మెంట్స్ అయినప్పుడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా మీరు కట్టేసినప్పుడు, దెన్ ఇట్స్ యువర్స్. అదర్వైజ్ అంటిల్ అప్ టు యూ పే ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇట్స్ నాట్ యువర్స్. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించేంత వరకు ఈ కారు మీది కాదు. ఓకే, దట్స్ లీవ్ ఇట్, అది వదిలిపెట్టు. వాట్ అబౌట్ ద రేడియో, రేడియో ఎలా కొన్నారు చెప్పండి, హౌ డిడ్ యూ బై ద రేడియో అనగానే, అప్పుడు జాక్, ఆంటీ దట్స్ ద, ఆగిపోయాడు. ఎస్ ఆంటీ జాన్, దట్ ఈస్ ఆల్సో వి బాట్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్, దాన్ని కూడా మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొన్నాం ఆంటీ జాన్ అనగానే, దెన్ ఆంటీ జాన్, అండ్ ద పియానో, మరి ఆ పియానో అనగానే, అప్పుడు జిల్, ఆఫ్ కోర్స్ ఇట్స్ ద సేమ్ వే, అది కూడా అంతే. అప్పుడు ఆంటీ జాన్, అండ్ ద ఫర్నిచర్ అనగానే, ఐ అఫ్రైడ్ ఆఫ్, ఐ అంటూ ఆయన గునుగుతూ, ఆఫ్ కోర్స్ ఆంటీ ఇట్స్ ఆల్సో బై ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ అనగానే, అప్పుడు ఆంటీ జాన్ అంటుంది, ఐ సపోజ్ ఆల్ యూ ఓన్ ఈజ్ దిస్ లెక్, షీ పాయింట్స్ టు వన్, అన్నీ చెప్తుంది. ఎప్పుడైతే కారు దగ్గర అనుమానం వచ్చిందో, ఆమె ఒక్కొక్క దాన్ని లాగుతూ, కారునంటే సరే ఇలా కొన్నారు, ఇట్స్ ఓకే, రేడియో సంగతి ఏంటి అనగానే, రేడియో కూడా అంతే, మరి పియానో సంగతి ఏమిటి, పియానో కూడా అంతే, మరి రేడియోగ్రామ్ సంగతి ఏమిటి, అది కూడా అంతే, మరి ఫర్నిచర్ ఆల్సో బాట్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్, అన్నీ అడుగుతుంటే అన్నీ ఇన్స్టాల్మెంట్ అనే వాళ్ళు చెప్పుకుంటూ వస్తారే తప్ప, ఏది పూర్తిగా వాళ్ళు కొన్నటువంటి వస్తువు లేదు. సో అప్పుడు ఆంటీ జాన్ ఒక రకమైనటువంటి ఇరిటేషన్లో లేవలే కానీ ఇంకా అంటూ, ఐ సపోజ్ ఆల్ యూ ఓన్ ఈజ్ దిస్ లెగ్, పాయింటింగ్ వన్ థింగ్, ఒకదాన్ని చూపిస్తూ అంటుందన్నమాట. ఇక నేను అనుకున్నదంటే అది ఒక్కటే కావచ్చు, ఒక లెగ్గే కావచ్చు,
And I suppose all you own is this leg only, పాయింటింగ్ వన్ థింగ్. షీ పాయింట్స్ టు వన్ థింగ్. ఒకదాన్ని చూపిస్తూ అంటుంది. ఇక మీకు మీ సొంతం అంటే మీ ఓన్ అంటే అది ఒక్కటే కావచ్చని ఒక వస్తువు యొక్క లెగ్‌ను చూపిస్తూ చైరో, టేబులో దాని యొక్క లెగ్‌ని చూపిస్తూ ఐ థింక్, ఐ సపోజ్ ఆల్ యూ ఓన్ ఈజ్ దిస్ లెగ్. ఇది మాత్రమే మీది కావచ్చు అని చెప్పగానే అప్పుడు జిల్ అంటుంది, వెల్ నో ఆంటీ జాన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్స్ దట్ ఇట్ ఈస్ దట్ వన్. షీ పాయింట్స్ టు అనదర్. ఆంటీ జాన్, యు ఆర్ రాంగ్, ఇట్స్ నాట్ అవర్స్. మీరు చూపించే ఆ లెగ్ కూడా మాది కాదు అని చెప్పేసి షీ పాయింట్స్ అనదర్ వన్. ఇంకొక దాన్ని చూపించు, దట్స్ అవర్స్ అనా, దట్స్ అవర్ ఓన్. అగో ఇది కాదు ఆంటీ జాన్, అగో అది మాదే అని ఆ ఒక్కటి మేము కొనుక్కున్నాం, ఇట్స్ అవర్ ఓన్ అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి వస్తువును కూడా ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో కొనుక్కునేసరికి ఇరిటేషన్ వచ్చినటువంటి ఆంటీ జాన్ ఏమవుతుంది, వీళ్ళని ఎలా మార్చేస్తుంది అనేటువంటి విషయం వి విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే, ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్స్.